హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాళ్ళు అంటే గోటుకుండే కాళ్ళని ఇలా కట్ చేసి తెచ్చుకొని కడిగి సాల్ట్ వేసి ఉడికించాలి. సిమ్ము మీద పెట్టి 2 విజిల్స్ వచ్చాక అది ఉడికిపోద్ది. కాళ్ళు ఉడికిపోయాయి. సిమ్ముగా పెట్టి 2 విజిల్స్లో పెడితే ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా మనం ఉల్లిగడ్డ, టమాటో, పుదీనా, సాజీరా, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్కన, ఆయిల్ వేసి వేసుకొని ఉల్లిపాయ, టమాటో, పుదీనా వేసి పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మెత్తగా ఉడికింది ఉల్లిపాయ, టమాటో. ఉడికాక నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసి ఇలా కలుపుకొని సరిపడేంత కారం వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకొని కూర మెత్తగా ఉడికినాక మనము ఇందులో మిరియాల పొడి, ధనియాల పొడి, ఇది గరం మసాలా, కొబ్బరి పొడి, బియ్యం పిండి, కొంచెం పిండి తీసుకొని వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇవన్నీ అందులో వేసి ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. మనము కొద్దిగా చింతపండు రసం వేసుకున్నాక ఇలా కలుపుకొని మనం ఉడికించుకున్న కాళ్ళు ఆ సూప్తో సహా ఇందులో వేయాలి. ఇలా వేసినాక ఒక 1 విజిల్ పెట్టుకోవాలి. ఇలా గ్రేవీ దగ్గరికి అయింది ఫ్రెండ్స్. ఇందులో కొత్తిమీర వేసుకొని చిక్కబడింది చూడండి గ్రేవీ. ఇది ఇందులో కాళ్ళ సూప్లో ఫుల్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా తింటుంటే చాలా యూస్ఫుల్. ఇందులో మిరియాల పొడి, అన్ని గరం మసాలాలు వేసాం కాబట్టి ఘాటుగా జలుబు, దగ్గులు ఉన్నప్పుడు కూడా ఈ కాళ్ళ సూప్ తింటే కొంచెం త్వరగా తగ్గిపోతుంది. ప్లస్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. హెల్త్కి చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ట్రై చేయండి.